అయ్యప్ప పాదగట్టనకి ఉక్కిరి బిక్కిరి అయ్యి ఊపిరి ఆడక మరణిస్తుంది మహిషి. పరమేశ్వరుడి శిరసు నుండి గంగాదేవి తన పవిత్ర జలముతో అయ్యప్పని అభిషేకిస్తుంది. మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి అయ్యప్ప శరీర స్పర్శతో పునీతమైన ఈ జలధార అళుదా నదిగాను, మట్టి ముద్దలా మారిన ఈ మహిషి దేహం అళుదా మేడుగాను అవతరించి లోకప్రసిద్ధములవుతాయని ప్రకటించారు. దేవతలు మహర్షులు హర్షధ్వానాలు చేస్తారు. ఇంతలో శాప విమోచనం కలిగిన లీలావతి మణికంఠుడికి నమస్కరించి, పాప ప్రక్షాళనై సరికొత్త జన్మనెత్తిన నన్ను నీ అర్ధాంగిగా స్వీకరించు అని ప్రార్థిస్తుంది. స్వామి నవ్వుతూ, ఈ అవతార కాలమంతా నేను 12 నిండని అయ్యప్పనే. నీవు పరిపూర్ణమైన యువతివి. ఈ బ్రహ్మచర్య దీక్షకి విరుద్ధంగా నిన్ను స్వీకరించలేను. అయినా ఏ సంవత్సరము ఒక్క కన్యస్వామి అయినా నా దర్శనానికి రానినాడు నా బ్రహ్మచర్య దీక్షకి స్వస్తి చెప్పి నిన్ను స్వీకరిస్తాను. అప్పటి వరకు నీవు ప్రతి ఏటా చేతిలో వరమాల కలిగి కన్యస్వామి రాని రోజు కోసం అన్వేషిస్తూ మాళికాపురత్తు దేవిగా పూజలు పసుపు కుంకుమలు అందుకుంటావు అని వరమిస్తాడు. మహిషి వధానంతరం మణికంఠుడు పులిపాల కోసం అడవికి వెళ్తాడు. మహాశివుడు ప్రత్యక్షమయ్యి, నీవు దేవతలకు మంచి చేసినప్పటికీ ఇంకా చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఉందని చెబుతాడు. పందల రాజైన రాజశేఖరునికి ఓదార్పుగా మహారాణి అనారోగ్యాన్ని నయం చేయడానికి పులులతో రాజ్యానికి వెళ్ళమని చెబుతాడు. మహాశివుని కోరిక మేరకు దేవతలందరూ పులిగా మారిన దేవేంద్రుని మీద మణికంఠుడు పందల రాజ్యంలోకి ప్రవేశిస్తారు. పులి మీద స్వారీ చేస్తూ బాలుడైన అయ్యప్ప నిర్భయంగా వస్తుంటే, వన్పులి వాహననే శరణమయ్యప్ప అని రాజ్య ప్రజలందరూ ప్రార్థిస్తారు. అలా శరణుఘోషలు విన్న మహారాజు, మహారాణి, మహామంత్రి తదితరులు రాజభవనం నుండి బయటికి వచ్చి పులి మందలతో తిరిగి వచ్చిన అయ్యప్పను చూసి అతని శక్తి గ్రహించి ఆనందపడతారు. ఒకప్పుడు అనాథ బాలుడని దూషించిన మహామంత్రి పశ్చాత్తాపడి తన తప్పుని ఒప్పుకొని అనాథ రక్షణనే అయ్యప్ప అని ప్రార్థిస్తాడు. మహారాణి కూడా పశ్చాత్తాపడి సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తియే అయ్యప్ప అని ప్రార్థిస్తుంది. వీరమణి కంఠననే శరణమయ్యప్ప అని రాణిపుత్రుడు అయ్యప్పకి సాష్టాంగపడ్డాడు. అయ్యప్ప ఆ బాలుడిని ఆశీర్వదించి పందల రాజ్యానికి ప్రభువై ప్రజారంజకంగా పాలించమని చెబుతాడు. అంతలో రాజశేఖరుడు, ధర్మశాస్త్రాలన్నీ తెలిసిన ధర్మశాస్త్రి, నిన్ను కాదని కనిష్ఠుడికి పట్టాభిషేకం చేయలేమని చెబుతాడు. నేను ధర్మరక్షణార్థం అవతరించిన బాలుడిని. నన్ను 12 ఏళ్లు పోషించిన మీకు కృతజ్ఞతలు. ఈ అయ్యప్పకి ఎప్పటికీ తల్లిదండ్రులు మీరే. కానీ నా మార్గము యోగ మార్గము. తత్తమసి అనే శృతివాక్యమును ఆచరణ సాధ్యం చేసి సర్వజీవులను పరమాత్మ సన్నిధికి చేర్చడమే ఈ అయ్యప్ప లక్ష్యము అని చెబుతాడు. మహిషి సంహరణ, పులిపాల సేకరణ ఇదంతా దేవుని చిత్తమని కూడా తెలియజేస్తాడు. నా నిష్క్రమణకు ముందుగా వరాన్ని కోరుకోమని తండ్రైన రాజశేఖరుణ్ణి అడుగుతాడు. రాజశేఖరుడు నీ జ్ఞాపకార్థం ఓ ఆలయాన్ని నిర్మించాలనుకుంటున్నానని, ఆ ఆలయానికి అనువైన స్థలాన్ని సూచించమని అడుగుతాడు. మణికంఠుడు, ఇప్పుడు నేను ఒక బాణాన్ని సంధిస్తాను, అది ఎక్కడ పడితే అదే నా సన్నిధానము అని చెబుతాడు. అక్కడ ఓ ఆలయాన్ని నిర్మించి ప్రతి ఏటా మకర సంక్రాంతి నాడు ఆ సన్నిధానములో నన్ను దర్శించుకోండి, నా జ్యోతి దర్శనం గాంచి తరించండి అని పలికి అంబును సంధించాడు అయ్యప్ప. రివ్వున దూసుకుపోయిన బాణముతో పాటు అదృశ్యమవుతాడు అయ్యప్ప స్వామి.